లండన్ ఒలింపిక్స్ 7వ రోజును కూడా భారత్ క్రీడాకారులు మిశ్రమ ఫలితాలతోనే ముగించారు. షూటింగ్ లో విజయ్ కుమార్ రజత పతకం సాధించగా డిస్కస్ త్రోలో కృష్ణ పూనియా ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ రెండు ఫలితాలను మినహాయిస్తే భారత శిబిరానికి అన్ని పరాజయాలే ఎదురయ్యాయి. జర్మనీ చేతిలో ఓటమితో పురుషుల హాకీ జట్టు సెమీస్ అసలు గల్లంతయ్యాయి. బాక్సింగ్ లో వికాస్ కృష్ణన్ ఇంటిదారి పట్టగా టెన్నిస్ లో పేస్ మిర్జా పోరు వాయిదా పడింది. Medalist at the 2006 Commonwealth Games, also in that year won the Arjuna Award for the highest achieving. 30వ విశ్వ క్రీడల్లో 7వ రోజు మువ్వనేల పతాకం మరోమారు రెపరెపలాడిన ఓవరాల్ గా మాత్రం భారతీయులకు పెద్దగా ఆనందం లభించలేదు. డిస్కస్ త్రోలో కృష్ణ పూనియా ఫైనల్ కు అర్హతను అందుకోవడం మినహాయిస్తే భారత్ కు అన్ని ఓటములే ఎదురయ్యాయి. అంతర్జాతీయ యవనిక మీద భారత ఘనతను సగర్వంగా చాటుతున్న షూటింగ్ లండన్ ఒలింపిక్స్ లో 2వ పతకాన్ని అందించింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో భారత షూటర్ విజయ్ కుమార్ రజత నెగ్గాడు. క్వాలిఫికేషన్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన విజయ్ ఫైనల్లోనూ మెరిశాడు. షూటింగ్ లో మరో పతకం సాధించే అవకాశాలను భారత్ త్రుటిలో చేజార్చుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రౌఢ్ షూటింగ్ లో జోయిదీప్ కర్మాకర్ 4వ స్థానంలో నిలిచి కొద్దిలో కాంస్యం చేజార్చుకున్నాడు. ఇదే విభాగంలో 18వ స్థానంలో నిలిచిన గగన్ నారంగ్ క్వాలిఫైయింగ్ రౌండ్ లోనే విడిదిరిగాడు. మహిళల డిస్కస్ త్రోలో భారత ఆశలు మోస్తున్న కృష్ణ పూనియా ఫైనల్ చేరడంలో సఫలమైంది. 63.54 మీటర్లు విసిరిన పూనియా 5వ స్థానంలో నిలువగా మరో భారత అథ్లెట్ సీమా అంటిల్ 6వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు కోల్పోయింది. పురుషుల షాట్పుట్ లో ఓం ప్రకాష్ సింగ్ 19వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయాడు. మహిళల ట్రిపుల్ జంప్ లో మయూఖ జానీ 22వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. పురుషుల బాక్సింగ్ 69 కిలోల వెల్టర్ విభాగంలో వికాస్ కృష్ణన్ కథ కంచికి చేరింది. అమెరికన్ బాక్సర్ ఎరోల్ స్పెన్సీ చేతిలో 13-15 తేడాతో కృష్ణన్ ఓడాడు. పురుషుల హాకీలో వరుసగా 3వ మ్యాచ్ కూడా ఓడిన భారత్ సెమీస్ ఆశలు వదిలేసుకుంది. డిఫెండింగ్ ఛాంప్ జర్మనీ చేతిలో 2-5 తేడాతో ఓడిన భారత్ పతక రేసు నుంచి తప్పుకుంది. టెన్నిస్ డబుల్స్ లో లియాండర్ పేస్ సానియా మిర్జా పోరాటం నేడు కొనసాగనుంది. బెలారూస్ జోడీ విక్టోరియా అజరెంకా మ్యాచ్ మినీతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 5-7, 2-3 తేడాతో పేస్ మిర్జా వెనుకంజలో ఉన్న సమయంలో వెలుతురు సరిగా లేదన్న కారణంగా మ్యాచ్ ఇవాల్టికి వాయిదా పడింది. ఖచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లో ఓటమి చవిచూసింది. టాప్ సీడ్ చైనీస్ షట్లర్ ఈహాన్ వాంగ్ చేతిలో 13-21, 13-21 తేడాతో ఓడిన సైనా ఇక కాంస్యం కోసం పోరాడనుంది. 3వ స్థానం కోసం జరిగే పోరులో చైనాకి చెందిన జిన్వాంగ్ తో సైనా పోటీ పడనుంది.